మన గతంలో చేసిన చాలా ఒక ఇంటర్వ్యూలో పులి, రాబందు వీటితో పాటు జీవన అంటే మన బయోడైవర్సిటీ ఎలా వెళ్తుంది, దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయాల మీద చాలామంది పులి గురించి ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు. పులి టాపిక్, పులిలో ఫింగర్ ప్రింట్స్ ఎలాగుంటాయి, పులి చారలు ఫింగర్ ప్రింట్స్తో సమానం అనే విషయం మీద ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్న టాపిక్లో సార్, పులి, రాబందుతో పాటు అంతరించిపోయిన జాతులు ఇంకా ఏమైనా పక్షులు కానీ జంతువులు ఉన్నాయా తీసుకుంటే, ముందు ఫస్ట్ పులి. చాలా మందికి పులి, సింహం అంటే అడవి అనగానే పులి, సింహం అనేది బాగా గుర్తుంటుంది. పులి అనే జాతి అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? పులి తన పిల్లల్ని ఎలాగ కాపాడుతుంది? పులి తన పిల్లలకి వేట ఎలా నేర్పుతుంది? తన ఆహారం ఎలా తీసుకుంటుంది? తర్వాత పులి వృద్ధం అయిందంటే ముసలైన తర్వాత అది ఏ విధంగా కంటి చూపు పోయిందడమో, ఏ విధంగా అది అంతరించిపోతుంటుంది? అసలు ముఖ్యంగా ఒకప్పుడు పులులతో నిండిన అడవులు క్రమేపీ పులుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ విషయం చెప్పండి. నమస్కారం సార్, బాగా మంచి ప్రశ్న వేశారు. అసలు అటవీ ఆవరణ వ్యవస్థలో పులి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే పులి అనేటువంటిది టాప్ ప్రిడేటర్ అంటారనమాట. అంటే ఇప్పుడు గతంలో కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడాను. ఆభరణ వ్యవస్థలో మొదటగా మొక్కలు ఉంటాయి, గడ్డి, ఇంకా ఇతర చెట్ల జాతులు ఇవన్నీ ఉంటాయి. వాటిని తిని శాకాహారులు బ్రతుకుతాయి. వాటి యొక్క సంఖ్యను క్రమబద్ధీకరించడానికి మాంసాహారులు ఉంటాయి. అందులో మాంసాహారులో కుక్క జాతులు, అలాగే పిల్లి జాతులు ఇవన్నీ ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. వీటిలో మళ్ళీ టాప్ ప్రిడేటర్ అన్నమాట ఇది. అంటే ఉన్నటువంటి మాంసాహార జాతుల్లో పైన ఉంటుంది ఇది. అంటే అన్నింటినీ కూడా మిగిలిన మాంసాహారులను కూడా చంపి తినగలిగేంత శక్తి దానికి ఉంటుంది. కాబట్టి అది టాప్ ప్రిడేటర్గా పరిగణించబడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే టైగర్ అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో ఉండదు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కేవలం 13 దేశాల్లో మాత్రమే టైగర్ ఉంది, మిగతా ప్రాంతాల్లో లేదు. అది కూడా ఎక్కువగా సైబీరియా నుండి ఇటు ఆగ్నేయ ఆసియా వరకు భారతదేశం ఉపఖండం ఈ ప్రాంతంలో మాత్రమే ఉందన్నమాట. దీనికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది ఉంది. ఓకే, అయితే ఇది చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే మాంసాహార జీవి కాబట్టి, టాప్ ప్రిడేటర్ కాబట్టి శాకాహార జంతువుల యొక్క సంఖ్యను క్రమబద్ధీకరించడం. ఒకవేళ ఆ పని కనుక సజావుగా జరగనట్టయితే వాటి సంఖ్య విపరీతంగా వృద్ధి అయిపోయి అవి మొక్కలను ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి వాటినన్నిటినీ నాశనం చేసేస్తాయి. అంతేకాకుండా అది ఇంకా అవి బయటికి కూడా రావచ్చు, పంట పొలాలు అట్లాంటి వాటిని కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే టైగర్ గురించే ఎందుకు ఉంటుంది అంటే, టైగర్ అనేటువంటిది ఒక రకంగా ఒక ఆకర్షించేటువంటి శక్తి దాని సొంతం. మిగతా అన్నిటికంటే అది చాలా ఎక్కువగా ఏంటి కొన్ని దేశాలు లేకపోతే అంతర్జాతీయ వేదికలు వీటన్నిటిపైన అది ఒక మస్కట్గా ఉన్నటువంటిది అనమాట. అందుకని దానికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎక్కువగా. కానీ పులి ఒక్కటే ఆవరణ వ్యవస్థలో ఉండదు. నిజానికి పులితో పాటు ఎన్నో ఉంటాయి. ఈవెన్ చిన్న కీటకాలు కూడా వాటి యొక్క పాత్రను అవి నిర్వర్తిస్తాయి. అన్నీ ఇంపార్టెంటే. కానీ పులికి ఉన్నటువంటిది ఏంటంటే టాప్లో ఆవరణ వ్యవస్థలో పైన ఉంటుంది కాబట్టి అన్నింటినీ అది రెగ్యులేట్ చేయగలిగేటువంటి శక్తి దానికి ఉంటుందన్నమాట. ఉండడం వలన దానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బయట చూసేటువంటి జనాలతోటి విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక టైగర్, ఇప్పుడు మీరు పేరు వినుంటారు, ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ మన దేశంలో. ఎప్పుడైతే పులుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందో, మీరు ఇందాక అన్నారు కదా, మన దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో 1,00,000 పులులు ఉండేవాట. అంటే స్వాతంత్రం వచ్చిన సమయంలో 40,000 పులులు ఉన్నాయి. అంతకంటే ముందు అంటే ఒక శతాబ్దానికి ముందు 1,00,000 పులులు ఉండేవి. 40,000 కాస్త కొన్ని వందలకు వచ్చేసాయి, 70,000లకు వచ్చేసరికి 70,000. అప్పుడు ఏం చేశారంటే ఇది మొత్తానికి తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకు తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు? దానికి విపరీతమైనటువంటి వేటే అప్పుడు. ఎందుకంటే 1972లోనే మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. కానీ అంతకుముందు లేదు కాబట్టి ఆ టైగర్లను చంపడం అనేటువంటిది, అంటే పులులను చంపడం అనేటువంటిది ఒక హోదాకి చిహ్నంగా పరిగణించేవాళ్ళు.
అలాగే క్రమక్రమంగా ఈ దాని యొక్క ఆవాసం దెబ్బతినడము, ఈ సంఖ్య పెరగడము, మానవ జనాభా పెరగడము, రకరకాలుగా విలేజెస్, పట్టణాలు ఇవన్నీ రావడము, ఇవన్నీ కూడా కారణాలే. అలాగే అవి తినేటువంటి ఆహారం ఏవైతే జింకలు, దుప్పులు ఉన్నాయో వాటి సంఖ్య కూడా తగ్గిపోవడం, వాటికి కూడా వేట చేసి వాటిని చంపేయడము, ఇలాంటివన్నీ కారణాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టైగర్ని కాపాడితే అది మిగిలిన వాటిని అన్నిటిని కాపాడుతుంది. అంటే సైంటిఫికల్గా కూడా అది కరెక్ట్ అనమాట. అందుకనే అవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఆవరణ వ్యవస్థలో దాని పాత్ర చాలా ప్రధానంగా ఉంది కాబట్టి టైగర్ని కాపాడితే క్రింద ఉన్నటువంటి అన్నింటినీ కాపాడినట్టే, అలాగే మొక్కల్ని వాటిని కూడా కాపాడినట్టే. హోలిస్టిక్గా ఒక అటవీ ఆవరణ వ్యవస్థను కాపాడినట్టే, ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ కాపాడినట్టే. అలా గనక మనం చూస్తే అతిశయోక్తి కాదు కానీ టైగర్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అవి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆవరణ వ్యవస్థను కలిగి ఉండి ఈవెన్ వాటి నుండే ఎన్నో నదులు వాటి నుండే బయటకు వచ్చాయన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థ పరంగా మంచి గాలి, ఆక్సిజన్ లేక భూగర్భ జలాలు ఎక్కువగా ఉండడం, లేక కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా తీసేసుకోవడం, ఇలాంటివన్నీ అంటే ఆవరణ వ్యవస్థ సేవలు అనేటువంటివి ఎక్కడైతే టైగర్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాలు చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నవి. ఆ ప్రాంతాలలో ఈ ఆవరణ వ్యవస్థల సేవల కారణంగా చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి కూడా అన్ని సేవలు లభిస్తున్నాయి. ఇంకా ఇకో టూరిజంలో ఎన్నో వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు చేసే విలువ గల సేవలు అందుతున్నాయి దాంట్లో. సార్, ఇంత ప్రధాన పాత్ర పోషించిన పులి, దాని నైజం చెప్పండి. నైజం అంటే ఒకటి సార్, అది అసలు పులులు ఎన్ని రకాలండి? బెంగాల్ టైగర్ అంటారు, కొంతమంది నల్లమల్ల టైగర్ అంటారు. రైట్ సార్. అయితే మొత్తానికి ప్రపంచంలో 9 పులి జాతులు అంటే ఉపజాతులు. జాతి ఒకటే కానీ ఉపజాతులు అనమాట. అంటే ఉపజాతికి తేడా ఏంటంటే ఒక ఉపజాతికి ఇంకో ఉపజాతికి అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ జాతి ఒకటే ఉంటుంది. ఇవి 9లో 3 ఆల్రెడీ నశించిపోయాయి. ఇవా 3 ఏంటంటే జావా, అలాగే బాలి, కాస్పియన్ టైగర్స్ అని ఉంటాయి. ఇవి లేవు, ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయాయి. కాస్పియన్ సముద్రం ప్రాంతం. బాలి అండ్ జావా ఇవేంటంటే ఇవి ఐలాండ్స్, ఏది మన ఇండోనేషియాలో, అక్కడ కూడా మొత్తం అంతరించిపోయాయి. ఇక మిగిలినటువంటి కొన్ని ఉన్నాయి అనమాట. దాంట్లో ఇప్పుడు సైబీరియన్ టైగర్ అంటే సైబీరియా ప్రాంతం, రష్యా ప్రాంతం. మన దగ్గర ఉండేటువంటిది ఏంటంటే రాయల్ బెంగాల్ టైగరే మన ఈవెన్ తెలంగాణలో ఉంది, లేక ఆంధ్రాలో ఉంది, ఇంకా ఇతరత్ర అన్ని దేశంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఉన్నటువంటిది అంతా కూడా రాయల్ బెంగాల్ టైగరే. అంటే రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది ఒక ఉపజాతి. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి 6 ఉపజాతుల్లో ఇది ఒకటి అనమాట. ఓకే.